టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ వీడియోకి వెళ్ళిపోదాం. సో అమ్ములు ఏం చేస్తుంది? హలో అమ్ములు, ఏం చేస్తున్నావు? వీడియోను హాయ్ చింతపండు లాలిపాప్ నేనే అడిగినావుగా కావాలని. నేను చేస్తా ప్లీజ్. అందరికీ సరే స్టఫ్ది నువ్వు చెయ్యి. అది నేను చేసుకో, నేను కూడా చెయ్యి. నేను కింద స్టవ్ని మాత్రం నువ్వు చెయ్యి, దాని చేయి మాత్రం గ్రైండ్ నేను చేస్తాను. ఓకే, అంటే నేనే చేస్తున్నా. సో అందరికీ అమ్మమ్మ నాన్నమ్మ నాన్నమ్మ నాకు. సో ఇవన్నీ అయితే నేను తెచ్చిన లాలిపాప్ స్టిక్స్ అవి. వీడియో ఆన్ ఉంది మా. ఇదిగోండి. సో చింతపండు కంటే చింతగిన్నెలు ఎక్కువ వస్తున్నాయి. సో మేమైతే నానబెట్టేసినాం. సో ఫస్ట్ అయితే నానబెట్టాలన్నమాట. ఓకే, అంతవరకు మనము వేచి ఉందాం. ఓకే బాయ్. దయచేసి వీడియో కాల్లో వేచి ఉండండి. అయితే నా మీద అలిగి వెళ్ళిపోయింది. ఎందుకు ఎంత వేస్తున్నా నేను ఇది తీసుకుంటున్నా. సరే నేను మిక్సీ పెడదాం. 5 minutes అలా పెట్టిన తర్వాత నానబెట్టిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి నీట్గా. దీనికోసం నేనైతే దంచుతున్నా, తనేమో పప్పు గుత్తితోటి బాగా నీట్గా వేస్తుండో అది నీట్గా మెత్తగా అయింది కాబట్టి దగ్గర అవుతుంది. దీంట్లో ఎందుకు వేస్తున్నా? నేను కొంచెం దీంట్లో వేసుకుంటా, తనకు కొంచెం వేసుకుంటాను. సో మొత్తం గ్రైండ్ అయిన తర్వాత మేము ముందుకు వస్తాం. మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి అయితే అస్సలు వేయడద్దు, అదే ఇంపార్టెంట్ మనకు. సో మనమైతే ఇదిగోండి జల్లెడ మొత్తం జాలి పట్టాలి. పట్టుకో నీట్గా. మొత్తం గ్రైండ్ చేసింది వాటర్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. సో ఈయన అన్న స్పూన్ తీసుకొని నీట్గా మిక్స్ ఇక్కడ. ఇది పోతుంది, ఛాన్స్ పడుతుంది అనుకుంటా గైస్. మీరు కొద్దిసేపు వేచి చూడండి. ఓకే, మొత్తం వాటర్ అంతా సపరేట్ చేసేసాం. ఈ వాటర్ని ఇప్పుడు ప్యాన్లో అయితే మనం వేసుకోవాలి. సో సిమ్లోనే ప్రాసెస్ అనమాట. అప్పటి వరకు వేచి కలుపుతుండి ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు కొంచెమే వేసుకో, ఒక హాఫ్ స్పూన్ వేసుకో. కారం నేను వేస్తా, సో కొంచెం ఉప్పు వేసుకోవాలి మీకు టేస్ట్. ఇంకొకసారి ఎంత చిన్న అంతే. సో నెక్స్ట్ అయితే కారం నేను వేస్తా. కారం ప్లీజ్, ఎందుకంటే నిజంగా చాలా ఘాటు ఉంది.